నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మహాదేవుడు అంటే ఎవరు చేసినటువంటి పనులను తిరిగి ఎవ్వరూ ప్రశ్నింపలేరో, ఎవడు సమస్త లోకములను శాసించగలడో, ఎవడు తన దృక్కుల చేత ఎంత గొప్ప ఫలితాన్నైనా ఇవ్వగలడో, అలా ఇవ్వడానికి చిన్న కార్యము చేత పరమతృప్తిని పొందుతాడో వాడు మహేశ్వరుడని పిలువబడతాడు. ఈశ్వర అంటే సమస్తము తన అధీనమునందున్నవాడు. ఆయనని మించిన వారు, ఆయన చేత శాసింపబడని వారు లోకమునందుంటారు. ఇంత గొప్పవాడై ఆయన గొప్పతనం ఏమి అంటే, ఆయన ఎంత తేలికగా వశపడిపోతాడు అంటే, కేవలము ఆర్తితో పిలిచినంత మాత్రం చేత వశపడిపోతాడు. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మహాదేవుడు అంటే ఎవరు చేసినటువంటి పనులను తిరిగి ఎవ్వరూ ప్రశ్నింపలేరో, ఎవడు సమస్త లోకములను శాసించగలడో, ఎవడు తన దృక్కుల చేత ఎంత గొప్ప ఫలితాన్నైనా ఇవ్వగలడో, అలా ఇవ్వడానికి చిన్న కార్యము చేత పరమతృప్తిని పొందుతాడో వాడు మహేశ్వరుడని పిలువబడతాడు. ఈశ్వర అంటే సమస్తము తన అధీనమునందున్నవాడు. ఆయనని మించిన వారు, ఆయన చేత శాసింపబడని వారు లోకమునందుంటారు. ఇంత గొప్పవాడై ఆయన గొప్పతనం ఏమి అంటే, ఆయన ఎంత తేలికగా వశపడిపోతాడు అంటే, కేవలము ఆర్తితో పిలిచినంత మాత్రం చేత వశపడిపోతాడు.